హలో, నమస్తే, ప్రైజ్ ద లార్డ్. బాధపడడానికి, చింతించడానికి ఎంత శక్తి, ఎంత సమయం అవసరమో అలాగే ప్రార్థించడానికి కూడా అంతే శక్తి, అంతే సమయం అవసరం. చింత లేక బాధ అశాంతిని, అభద్రతని, భయాందోళనల్ని కలుగజేస్తే, ప్రార్థన మాత్రం మనశ్శాంతిని, ధైర్యాన్ని, భద్రతని కల్పిస్తుంది. చూడండి, ఈ రెండిటికి ఎంత తేడా ఉందో. కాబట్టి మనం దేనిని కోరుకుందాం? ప్రార్థించడమా లేక చింతించడమా? సమస్య మన ముందే ఉంది. ఆ సమస్యకి తగిన తాళము ప్రార్థన. కాబట్టి ప్రార్థన చేసి ఆ సమస్యల నుంచి విడుదల పొందుదాం. ఏమంటారు? సమస్య ఇచ్చిన దేవుడే తాళమును కూడా మన చేతికి అందించాడు.